ఇది ఖచ్చితంగా మన కావ్యస్ మీడియాలో ఇవ్వాలని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఈరోజు మన ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి సంబంధించి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఒక చిన్న గిఫ్ట్ లాంటిది ఇచ్చాడు. అది మెలోడీ చాక్లెట్. ఇక ఆ తర్వాత ఏమైంది అన్నది చూస్తే వాళ్ళిద్దరూ ఆ మెలోడీ చాక్లెట్ సంబంధించి ఆ సరదా సంభాషణ ఏదైతే ఉందో ఆ వీడియో జస్ట్ అప్లోడ్ చేసిన కొద్ది క్షణాలకి కొద్ది నిమిషాలకే లక్షల్లో వ్యూస్ లైక్స్ మేము ఇప్పటి కోట్లలో వ్యూస్ కూడా వచ్చి ఉండొచ్చు. అది ఓకే. ఆ తర్వాత మన స్టాక్ మార్కెట్లో ఒక ఊహించిన ఒక కామెడీ జరిగింది. కామెడీ ఏంటనంటారా? మామూలుగా ఈ మెలోడీ చాక్లెట్లు దేనికి సంబంధించింది? పార్లే ఫుడ్స్కి సంబంధించింది. ఓకేనా? హిందుస్థాన్ యూనిలివర్ అన్నప్పుడు దానిలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఎలాగైతే ఉంటాయో అలా ఈ పార్లే ఫుడ్స్ దానిలో ఈ ఏమంటారు హైడ్ అండ్ సీకు, మెలోడీ, తర్వాత ఇక రకరకాల చాక్లెట్లు అవన్నీ బిస్కెట్లు అలా. రైట్. ఎప్పుడైతే ఈ మోదీ మెలోడీకి సంబంధించి ఈ మెలోడీ చాక్లెట్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది ఇమీడియట్గా ప్రపంచం అంతా కూడా అసలు ఏంటి మెలోడీ, ఈ చాక్లెట్స్ కంపెనీ ఎవరిది ఏంటని చూస్తూ ఉన్నప్పుడు ఇది పార్లే ఫుడ్స్ అన్నది హైలైట్. బట్ మన వాళ్ళు ఏం చేశారు? పార్లే 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 ఇది ఒక్కడ మైండ్లో పెట్టుకున్నారు. ఇమీడియట్ స్టాక్ మార్కెట్లో కొట్టారు. స్టాక్ మార్కెట్లో కొట్టగానే పార్లే ఇండస్ట్రీస్ అని వచ్చారు. ఇక అంతే, పార్లే ఇండస్ట్రీస్ షేర్లు లాస్ట్ 1 ఇయర్లో ₹4.11 దగ్గర నుంచి ₹17.44 మధ్య ఫ్లక్చువేట్ అవుతూ ఉంది 1 ఇయర్గా. దాని మార్కెట్ క్యాప్ వచ్చేస్తే ఐ థింక్ 14 కోట్లు 24 కోట్లు ఉంది. ఓకేనా? అసలు అది ఏం కంపెనీ? పార్లే ఇండస్ట్రీస్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఓకేనా? మురుగునీటి పారుదలకు సంబంధించి కావచ్చు, లోకల్ ఏదైనా పనులు చేయటం కావచ్చు, రోడ్లు డ్రైనేజీలు లైక్ ఇటువంటిది అనుకోండి. లిస్ట్ అయింది. నిన్న ఆ కంపెనీకి సంబంధించిన షేరు ₹5 ఉంటే ఒక్కసారిగా ₹5.20 దాకా వెళ్ళిపోయారు. అంటే హార్డ్లో ఒక 5% పెరిగింది. ఈ 5% పెరగగానే ఇక అంతా కూడా ఈ పార్లే ఇండస్ట్రీసు ఈ పార్లే ఫుడ్స్ ఒకటేనా? అండ్ మోదీ వచ్చేసి మెలోడీ చాక్లెట్లు మెలోనీకి ఇచ్చి ఈ పార్లే ఇండస్ట్రీస్ని పార్లే ఫుడ్స్ని ప్రమోట్ చేశాడా అని కొంతమంది ఆలోచిస్తున్న మూమెంట్లో ఇక నాలాంటి వాళ్ళు చెక్ చేస్తూ అసలు పార్లే ఫుడ్స్ పార్లే ఇండస్ట్రీస్ రెండు ఒకటెందుకైంది చెక్ చేద్దామని చెప్పి చెక్ చేస్తే అప్పుడు తెలిసింది పార్లే ఫుడ్స్ అసలు స్టాక్ మార్కెట్ లిస్టే కాల. అది ఒక ప్రైవేట్ ఫుడ్ ఇండస్ట్రీ, ప్రైవేట్ ఫుడ్ కంపెనీ. ఓకే? పార్లే ఇండస్ట్రీస్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అనేటువంటి కంపెనీ. లిస్టే కూడా హార్డ్గా ఒక 10 years లైక్ అలా అవుతుందండి. సో విషయం ఏంటి మరి? కామెడీ ఏంటని అంటారా? కనీసం మనోళ్ళు పార్లే ఫుడ్స్కి పార్లే ఇండస్ట్రీస్కి డిఫరెన్స్ చూడకుండా మెలోడీ చాక్లెట్లకి కంపెనీ ఎవరిదంటే పార్లే వాళ్ళది. సో ఇప్పుడు మొత్తం పార్లే కంపెనీ వైరల్ అయింది కాబట్టి అందరి నోట్ల పార్లే వాళ్ళ మెలోడీ పార్లే వాళ్ళ మెలోడీ ఉన్నారు కాబట్టి ఆ పార్లే షేర్లు పెరుగుతాయి కాబట్టి అది కొందాం అది తీసుకుందాం అంటూ నేను ఎగబడ్డాను. ఇది చూసినటువంటి స్టాక్ మార్కెట్ అనలిస్టులు వాళ్ళు షాకు. ఇదేంట్రా అకస్మాత్తుగా అంత మూమెంట్ లేనిది పార్లే ఇండస్ట్రీస్ అలా మూమెంట్ వచ్చిందని. అప్పుడు తెలిసింది పార్లే ఫుడ్స్ వాళ్ళ మెలోడీని పార్లే ఇండస్ట్రీస్కి సంబంధించిన మెలోడీ చాక్లెట్ అనుకొని ఈ రకంగా షేర్లు కొన్నారా బాబు అని. పాపం మరి ఈరోజు ఎలా ఉందంటే నేను చెక్ చేయాలి. సో వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటంటే నిజంగా చెప్తున్నా, ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి ఒక రకమైనటువంటి గుంపు గొర్రెల మంద, తప్పుగా అనుకోవద్దే పాజిటివ్గా చెప్తున్నా, మన దగ్గరే ఉండింది. ఎక్కడో వినాయకుడు పాలు దోగుతున్నాడు అనగానే ఇక్కడ మొత్తం వినాయకుడు విగ్రహాలకు పాలు పెడతారు. ఎక్కడో సాయిబాబా కళ్ళు తెచ్చాడు అనగానే అన్ని గుళ్ళకి సాయిబాబా మొక్కలు అది వస్తూ ఉంటారు. ఇలా చప్పించి అసలు అనకూడదు కానీ అంటే సైన్స్ రిలేటెడ్ వాటిని కూడా వేరే డివోషన్కి ఆపాదిస్తారండి మన వాళ్ళు. అండ్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నప్పుడు అరే ఇది మామూలుగా జరిగేది కదా అన్నా కానీ దాన్ని ఎవడో ఎక్స్ట్రాడినరీ అన్నట్టు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్తో చెప్తుంటే దాన్ని కొంతమంది హడావుడి చేస్తూ న్యూస్ ఇస్తే ఎగబడిపోతారండి. అలా నిన్న కూడా ఈ పార్లే వారికి సంబంధించి మెలోడీ చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చాడు అనగానే ఇంకేముంది పార్లే షేర్లు మొత్తం పెరిగిపోతాయి అని చెప్పేసి పార్లే ఇండస్ట్రీసా లేదా పార్లే ఫుడ్స్ని క్రాస్ చెక్ చేయకుండా పోలామంటూ ఆ షేర్ల మీద పడ్డారు. పోనీలే పాపం పార్లే ఇండస్ట్రీస్ వాళ్ళు కొంచెం అమ్మాయిని ఊపిరి పీల్చుకొని ఉంటారు. బట్ ఇప్పటికి చాలా లాస్లో ఉన్నట్టే లెక్క వాళ్ళు. సో ఎనీవే ఓవరాల్గా
ఇక నుంచి అయినా ఒక ప్రొడక్ట్ ఏదైనా సరే, ఒక మనిషి ఎవరైనా సరే, వారికి సంబంధించి జస్ట్ ఒక పేరు కనపడగానే వాళ్ళని ఫిక్స్ అవ్వకండి, అదేని ఫిక్స్ అవ్వకండి. దానికి ముందు వెనకుంటాయి, అది కూడా చెక్ చేసుకోండి. అదర్వైజ్ అడ్డంగా మోసపోతాం, అడ్డంగా బుక్ అవుతాం. ఇక్కడ మోసపోయేది బుక్ ఏది ఏం లేదు, కానీ ప్రపంచం ఒకసారిగా ఇదేంట్రా మరి ఎట్టున్నారు ఇండియన్స్ అన్న ఇదిలోకి వచ్చేస్తున్నారు. అలానే అందరూ కాదు, కొందరు. బట్ ఇక నుంచి అలా ఉండకండి.